అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం తట్టుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనము అడుగుడి మీకు ఇవ్వను ఆల్రెడీ మనము జ్ఞాపకం చేసుకున్నాం. వెదకుడి మీకు దొరుకును జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలం మందు తట్టుడి మీకు తీయబడును. దేవుడు మనకిచ్చిన ఒక ఆజ్ఞ. ఆయన వాక్యం మొత్తం ఆజ్ఞే. పరిశుద్ధ గ్రంథం అంతా ఆయన ఆజ్ఞే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మత్తయి సువార్త 28 చివరి వచనంలో ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ అందరికీ ప్రచురం చేయమన్నారు. ఆయన ఆజ్ఞల్ని మనం ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఉదయకాలం మందు తట్టుడి మీకు తీయబడును. అడిగితే ఇస్తానన్నాడు, వెతికితే దొరుకుతానన్నాడు, తడితే తీస్తానన్నాడు. ఆయన తీసే దేవుడు, ఆయన ఆహ్వానించే దేవుడు, ఆయన చేర్చుకునే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన ఆనందాన్ని కలుగు చేసే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు, ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, ఆయన ఆశ్రయం ఇచ్చే దేవుడు, ఆయన పోషించే దేవుడు, ఆయన సంరక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన చంక పెట్టుకొని ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడు, ముదిమి వచ్చే వరకు ఆయన ఎత్తుకునే దేవుడు. చాలామంది తలుపులు తీయని స్థితిలో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టాలి, దేవుణ్ణి తట్టాలి. తడితే తీయబడుతుంది. ఒక దృష్టాంతం మనకి ఈ సమయంలో తట్టుడి మీకు తీయబడిన అంటే జ్ఞాపకం వస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనాల నుంచి జ్ఞాపకం చేసుకుంటే, పరలోక రాజ్యం దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్నికలను పోలి ఉన్నాయి. అందులో 5 బుద్ధి కలిగిన కన్నికలు, 5 బుద్ధి లేని కన్నికలు. బుద్ధి కలిగిన కన్నికలు తమ నూనెలను సిద్ధపరచుకొని దివిటీలకి నూనె వెలిగించటానికి నూనె అవసరమైంటుండగా 5 బుద్ధి గల కన్నికలు నూనెను సిద్ధపరచుకున్నారు. 5 బుద్ధి లేని కన్నికలు నూనెను సిద్ధపరచుకోలేదు. పెండ్లి కుమారుడు ఎప్పుడొస్తారో తెలీదు. ఎవరు ఎరుగుని సమయంలో, ఎవరు ఊహించిన సమయంలో పెండ్లి కుమారుడు వచ్చారు. నూనెతో సిద్ధపరచబడిన 5 కన్నికలను ఆయన తోడుకొని వెళ్ళిపోయారు. నూనెతో సిద్ధం లేని 5 బుద్ధి లేని కన్నికలు విడువబడ్డారు. తలుపు వేయబడిను. అప్పుడు తడుతున్నారు తలుపు. ఇది మనకు కావలసిన అంశం. అప్పుడు 5 బుద్ధి లేని కన్యకలు తడుతున్నారు, తలుపును తడుతున్నారు. తీ తలుపు తీ అని ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, నేను ఎరుగను, వెళ్ళిపోండి అంటున్నాడు. ఎందుకు ఈ దృష్టాంతం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఆయన మనకి తట్టమని ఆజ్ఞాపిస్తున్నాడు. సరైన సమయంలో మనం తడితే ఆయన మనకు దొరుకుతాడు. సమయం దాటిపోతే, సమయం మించిపోతే, సరైన సమయంలో మనం తట్టకపోతే ఆ తర్వాత తట్టిన తలుపు తీయబడదు. ఎందుకంటే యేసు ప్రభువారు అనేక సందర్భాల్లో ఆయన బోధించారు. ఆయన లేఖనాలు మన వాడుక భాషలో అందుబాటులోకి వచ్చినాయి. మనం చదువుకునే రీతిగా సులభంగా ఎక్కడ పడితే అక్కడ ఆయన వాక్యం ఉంది. మనకు అర్థం కాదని వాక్యాలని వివరించే వాళ్ళు, వాక్యోపదేశకుల్ని దేవుడు ఏర్పాటు చేశారు. వాళ్ళ ద్వారా మనకి తెలియని విషయాలు కొన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం. సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇన్నిసార్లు దేవుని వాక్యం చెప్తున్నా వినకుండా నిర్లక్ష్యపరుస్తూ ఆ దేవుని వాక్యాలు అలా ఉంటాయిలే అని మనం వెళ్ళిపోతే దేవుడు ఒక రోజున ఆయన 2వ రాకడలో రానై ఉన్నాడు.
ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారు, ఆయన్ని అడిగిన వారు, ఆయన్ని వెతికిన వారు, ఆయన్ని తట్టిన వారు, ఆయన ఆహ్వానించిన వారు, ఆయన వాక్యాల ప్రకారం జీవించిన వారు, సత్య మార్గంలో ఉండిన వారు, ఆయన కొరకు నమ్మకంగా సాక్షులుగా జీవించిన వారు ఏ విధంగా సిద్ధపడిన పెళ్లి దేవతల వల్లే, కన్నికల వల్లే తీసుకెళ్తారో మనం కూడా అలాగే వెళ్ళిపోతాం. తట్టకుండా, వెతకకుండా, తీయకుండా మిగిలిపోయిన వారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించిన వారు విడువబడతారు. అప్పుడు ఎంత తట్టినా దేవుడు ఒకటే మాట అంటాడు, మీరెవరో నాకు తెలియదు, పాతాళంలోకి వెళ్ళిపోండి, అగ్నిగుండంలోకి వెళ్ళిపోండి అని నిత్య అగ్నిలోకి ఆయన విడువబడిన వారిని, సిద్ధపడిన వారిని, బుద్ధి లేని వారిని, తట్టని వారిని ఆయన పడవేసేవాడుగా అగ్నిగుండంలో పడివేస్తాడు. అగ్నిగుండము యుగయుగాలు మండే అగ్నిగుండం. ఆయన మనకి తట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రకటన గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం కదా, 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడ్ల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనం చేయదుము అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు తన హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు. ఆయన మన హృదయంలోకి ఆహ్వానించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత మనం దేవుణ్ణి తడితే ఆయన తీసి ఆయన మనల్ని చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు, ఆప్యాయత చూపిస్తాడు, ప్రేమను చూపిస్తాడు, మనల్ని కాపాడుతూ నడిపిస్తాడు. అట్టి స్థితిలో మనల్ని ఉంచాడు. మనం తీయబడిన స్థితిలో, ఆయనతో సహవాసం చేయబడిన స్థితిలో, ఆయనతో అన్యోన్యంగా ఉండే స్థితిలో, ఆయన ప్రేమలో నిలిచి ఉండే స్థితిలో, ఆయన వాక్యంలో నిలిచి ఉండే స్థితిలో, ఆయన మాటల్లో నిలిచి ఉండే స్థితిలో మనల్ని ఉంచినందుకు, తడితే తీయగలిగే అంత వెసులుబాటు కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఉదయకాలం ముందు మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, తడితే తీస్తానన్నారు. అవునైనా ఎంత గొప్ప దేవుడు, మాకు అందుబాటులో ఉండి మేము ఎప్పుడు తడితే అప్పుడు తీసి మమ్మల్ని ఆప్యాయంగా, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మమ్మల్ని ఆదరించే దేవా, మీకు స్తోత్రం వందనములైనా. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ఉదయకాలం ముందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.